అండ్ ఇంకా ఇవ్వాలైతే ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ కింది సైడ్‌కి మా ఇంటి దగ్గర వాకింగ్‌కెళ్ళినప్పుడు మోదుకాకు చెట్టు కనిపించిందనమాట. సో, ఎందుకో ఆకులు చూసి టెంప్ట్ అయిపోయినా. ఆకులు చూడగానే ఇస్తరాకు కుట్టాలనిపించింది. అందుకని నాకు కూడా వచ్చు ఇస్తరాకులు కుట్టడము. ఇంకా మనకు ఇంకా అడవిలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఇవన్నీ కామను. సో, మొత్తానికైతే ఆకులు బాగా హెల్తీగా చాలా బాగా అనిపించినాయన్నమాట. ఫ్రెష్‌గా అనిపించినాయి. ఇంక అందుకనే ఇంక ఇలాగా మధ్యలో ఒక ఆకు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. మిగిలిన ఆకులన్నీ సైడ్ ఆకులన్నీ వన్ సైడ్ అంటే ఒకే వేలో పెట్టి కుడితే ఇస్తరాకు రెడీ సింపులే. పెద్దగా ఏమి ఉండదు. నేర్చుకోవాల్సిందేందో ఒక్కసారి చూస్తే ఈజీగా కుట్టేస్తామన్నమాట. అంత సింపుల్‌గా. అయితే బట్ ఇది మొన్న రీసెంట్‌గా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మా పెద్దనాన్న ఇస్తరాకు కుడుతుంటే పెద్దనాన్న అన్నాడు నాకు కూడా వచ్చంటే, "ఆ! మరి అప్పటి నుంచి కుట్టొద్దా?" అని చెప్పేసి అన్నాడన్నమాట మా పెదనాన్న. బట్ ఇవన్నీ కూడా మా అమ్మ వాళ్ళ నుంచి, మా పెద్దనాన్న దగ్గర నుంచి నేర్చుకునేయన్నమాట ఈ పనులన్నీ కూడాను. ఇంత పెద్ద ఏమి విద్య కాదిది. ఒకసారి చూసి ఎవరన్నా కుట్టేయగలుగుతారు. అంత సింపుల్. ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్లాస్టిక్ ప్లేట్స్ వాడకూడదు. క్యాన్సర్ వస్తుందని చెప్పేసి అంటున్నారు గదా! వీలైనంత వరకు అవాయిడ్ చేసి వీటిని కొంచెం మనము ముందుకు తీసుకెళ్తే కొంచెం హెల్త్‌ని కాపాడుకోవచ్చు. ఇప్పుడున్న సిట్యుయేషన్ జనరేషన్‌లో ఏంటంటే ఏజ్‌తోని సంబంధం లేదు. అసలు ఎట్లాంటి అంటే ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ చెప్పలేము. బట్ వీలైనంత వరకు ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేస్తే కొంచెం ఎంతో కొంత మన వంతుకు అలా హెల్త్‌నయితే కాపాడుకోవచ్చు అని చెప్పేసి నా ఉద్దేశ్యము. బట్ అలా అని మనం రోజు కుడదామా అంటే స్టీల్ ప్లేట్స్‌లో కానీ అలాంటి ప్లేట్స్‌లో తినడానికి కొంచెం ప్రయారిటీ ఇస్తే బెస్ట్. ఇంకా ఇది మొత్తానికైతే యాహ్! నా ఇస్తరాకు ఆల్మోస్ట్ కుట్టడం గూడా అయిపోయింది. ఇంకా పెద్దగా గుట్టొచ్చు. పెద్ద ఆకులుంటే పెద్దగా గుట్టొచ్చు. ఇలాంటి ఆకులతోని ఇంకొక లేయర్ గూడా వేయొచ్చన్నమాట. సో దట్ అది మొత్తానికైతే నేను చిన్నగా సింపుల్‌గా ఇలా కుట్టాను. మీలో ఎంతమందికి ఇస్తరాకులు కుట్టడం వచ్చో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సింపుల్ అండి. పెద్దగా ఏమి లేదు. చెప్తున్నాను కదా! ఒకసారి కుట్టడం వస్తే నేర్చుకుంటే నెక్స్ట్ ఇంకెప్పటికైనా కుట్టుకోవచ్చు. బట్ నేనైతే ఈరోజు కర్రీ గూడా దొండకాయ ఫ్రై కొంచెం కొత్త ఆవకాయ యేసుకొని తిన్నాను. మంచిగా ఇస్తరాకును నీట్‌గా వాష్ చేసుకొని ఇంకా సర్లే ఇంక ఇస్తరాకు కుట్టాం గదా! మనం గూడా తిందామని చెప్పేసి ఇలాగా వేడి వేడి అన్నము, దొండకాయ ఫ్రయ్యు అండ్ ఆవకాయ పచ్చడి, పెరుగు ఇవన్నీ వేసుకొని తింటే ఆహా! నా భూతో నా భవిష్యత్తు కదా! సో, అది నా చిన్ననాటి రోజులన్నీ గుర్తుకొచ్చినాయన్నమాట ఇవన్నీ గూడా. సో, ఇది ఇవాళ స్మాల్ అండ్ స్వీట్ వీడియో. చెప్పాను కదండీ! మీలో ఎంతమందికి ఇస్తరాకు కుట్టడం వచ్చు? రాకుంటే ఏం లేదండి. నా వీడియో చూసి నేర్చేసుకోండి. నేనున్నాను కదా! మీకు చూపియడానికి, నేర్పించడానికి. సో దట్స్ ఫర్ మినీ వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కొత్తగా చూసిన వాళ్ళతో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.